ఇంకా పెళ్లి హడావుడి నుంచి బయటకు రాకముందే క్యాంపు నుంచి ఫోన్ వచ్చింది. కరెక్టుగా పెళ్లైన 2 నెలలకే అంశుమన్కు సియాచిన్లో పోస్టింగ్ ఇచ్చారు. దేశ భద్రత కోసం బయలుదేరాడు కెప్టెన్ అంశుమన్. పంజాబ్ రెజిమెంట్ 26th బెటాలియన్కు చెందిన అంశుమన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ డాక్టర్గా సేవలు అందించేవారు. ప్రతిరోజు క్యాంపులో పని అవ్వగానే ఇంట్లోని వారికి ఫోన్ చేసి మాట్లాడేవారు. అలా 2023 జూలై 18న ఫోన్ చేసి మాట్లాడారు. సొంత ఇల్లు కట్టుకుందాం, అక్కడే పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం, అబ్బాయి పుడితే ఈ పేరు, అమ్మాయి పుడితే ఆ పేరు పెడదాం, పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేద్దాం, వారికి పెళ్లిళ్లు ఇలా చేద్దాం అలా చేద్దాం అంటూ రాబోయే 50 ఏళ్లలో తన ప్లాన్స్ గురించి చెప్పారు అంశుమన్. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్మృతి ప్రెసిడెంట్ ముర్ము చేతుల మీదుగా కీర్తి చక్ర అందుకున్నారు. ఇది జరిగి సంవత్సరం పూర్తవుతున్నా ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. కెప్టెన్ అంశుమన్ సింగ్ కీర్తి చక్ర అవార్డు నా చేతిలో ఉంది. ఇక ఆయన రాడు అనేది నిజమేనేమో. నా భర్త ఓ హీరో, ఆయన మమ్మల్ని వదిలి వెళ్లిపోయినా ఎన్నో కుటుంబాలను రక్షించారు అని స్మృతి చెప్పిన మాటలు వింటే ఎవరి కంట్లోనైనా నీళ్లు తిరుగుతాయి. సైనికుడు, సోల్జర్, జవాన్ ఎలా పిలిచినా భావం ఒక్కటే. ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడే అరుదైన వ్యక్తి. ఆర్మీలో ఎవరు జాయిన్ అయినా తన ప్రాణం దేశానిదే అని ఫిక్స్ అయిపోతారు. అలా డ్యూటీలో ఉండగా దేశం కోసం ప్రాణాలు వదిలిన వారు ఎందరో. ఇలా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్క సైనికుడికి మా తరపున ఇవే మా జోహార్లు.